అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ పాట మీకోసమే కార్యక్రమంలో 1961లో విడుదలైనటువంటి సినిమా కలిసి ఉంటే కలదు సుఖం. సినిమాలో ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి అనే పాట కొసరాజు గారు రాశారు. సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. పాట గురించి, వారి మనోభావాల గురించి ఎలా ఉన్నాయో అనే విషయాలు చూద్దాం. ఇప్పుడు ఈ పాట రాసిన వారు కొసరాజు గారు, గాయకులు ఘంటసాల, సుశీల గారు అన్నమాట. అంటే ఈ పాటను ఆ రోజుల్లో ముద్దబంతి పూలు పెట్టి మొగలి రేకులు జడను జుట్టి హంసల్లా వచ్చేటి చిట్టమ్మ అనే పాట ఉంది. చాలా అద్భుతమైన పాట ఇది. అది ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు ఇద్దరు కూడా ఆ పాట అందులో చక్కగా అభినయించారు. స్క్రీన్ మీద వారిద్దరూ కనిపిస్తారనమాట. అలాగే ఈ పాటల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ప్రియుడు ఆగమనం కోసం, చంద్రుని కోసం ఎదురు చూసే చకోర పక్షిల ఎదురుదెన్నులు చూస్తూ ఉంటుంది. ఆమె అభినేత్రిల పువ్వులాంటి పాదాలతో నడిచి వస్తూ వయ్యారంగా దగ్గరకు వస్తుంది. ఇద్దరు చూపులు కలుస్తాయి. అందుకు సంకేతంగా వారి ప్రణయానురాగాలు అమృతధారలా స్రవిస్తూ ఉంటాయి. ఈ పాటను రాసిన వారు కొసరాజు గారు రాశారు. అద్భుతమైన ఈ పాట నిజంగా ఆ రోజుల్లో చాలా సూపర్ హిట్ అనమాట. పాడినవారు ఘంటసాల గారు. నిజంగా ఆ పాటకి జీవం పోశారనమాట ఘంటసాల గారు. ఆ పాట అంత అద్భుతంగా ఉంది ఆ పాట. అలాగే సుశీలమ్మ గారు, ఘంటసాల గారు, సుశీలమ్మ గారు ఇద్దరు కూడా పాడారు ఈ పాటని. వారి యొక్క గాత్రం అంటే ఎలాంటి మెలోడీలైనా, ఎలాంటి హెచ్చు తగ్గులైనా సరే వారి గళాల్లో పలుకుతాయి. అంత అద్భుతంగా ఈ పాటను వారు పాడారు. వారు అంటే అక్కడ ఒక పాట విషయం ఏమిటంటే, అతను తన అవిటితనాన్ని తలుచుకుంటూ ఉంటే ఆమె ఓదారుస్తుందన్నమాట. ఇద్దరి మనసులు సేద తీరుతాయి. ఆపై పరస్పర ప్రేమానురాగాలు అంకురిస్తాయి అన్నమాట. మత్తుకొల్పు సుమాల సౌరభాలు వలయాలై, ప్రేమ నిలయాలై దిగంతాల వైపుకు సాగిపోతూ ఉంటాయి వారి యొక్క ఊహలు. ఈ పాట గురించి నేను ఇంతకు ముందే చెప్పాను. పాట గురించి విశ్లేషణ మాత్రమే ఇది. అంచేత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఇలాంటి వీడియోలు మళ్ళీ చాలా చేయగలను. మరి అందరికీ నమస్కారం.